ఇంకా ఈ మధ్య ఇంకోటి ఏంటంటే మనుషులు లొంగ తీసుకోవడానికి ట్యాబ్లెట్ క్రిప్టోగాన్ ఒక ట్యాబ్లెట్ ఉంది, క్రిప్టోగాన్. అది బిస్కెట్లో కలిపిన, అన్నంలో కలిపిన, బిర్యానీలో కలిపిన, కూల్ నీరు కలిపిన, చాక్లెట్ కలిపిన అది ఇస్తే వాళ్ళు కొంచెం రొమాంటికలీ ఎక్సైటెడ్. అవునా? దే ఆర్ హూ హెస్ టేకెన్. అమ్మాయిలను లొంగ తీసుకోవడానికి కానీ, ఇక స్ట్రేంజర్స్ని దోచుకోవడానికి కానీ, ట్రైన్లలో కానీ, బస్సులో కానీ, లేదా ఏదో పార్టీలో కానీ దోచుకోవాలంటే రకరకాల పద్ధతులు వాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనిషి ఏ స్త్రీ అయినా సరే కొద్ది బిడియంగా ఉంటుంది. ఎక్కడికి పార్టీకి వెళ్తే వాళ్ళంత ఈజీగా డాన్స్ చేయటము, కొత్త వాళ్ళతో కలిసిపోవడం జరగదు. అందుకని వీళ్ళు వాడుతున్న ట్యాబ్లెట్ ఏంటంటే అబ్బాయిలు ముఖ్యంగా యువత దగ్గర కొన్ని వందలాది వేల ట్యాబ్లెట్ దొరికినాయి. ఎవరైతే ఇలాంటి అలా చేసిన వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ అన్నంలో కల్పిస్తారు, లేకపోతే ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ వేసినా చాలు. ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటారు ఎవరైనా. అందులో ఏ మందు ఉందని దానికి రంగు తెలియదు, రుచి తెలియదు, ఏం మారదు. కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు మోర్ రొమాంటికలీ ఎగ్జైటెడ్, ఆ లిటిల్ మోర్ స్టిమ్యులేటెడ్, దెన్ దే మే కోఆపరేట్. ఆ కోఆపరేషన్ లోపల ఏదైనా చేసుకోవచ్చు, దాని తర్వాత బ్లాక్మెయిల్ చేసుకోవచ్చు. ఇలా జరిగిన అబ్బాయిని పట్టుకుంటే వాళ్ళ దగ్గర వందల ట్యాబ్లెట్ దొరుకుతున్నాయి, బాక్సులు. ఎక్కడ ఉందంటే మా జిమ్ములో మా ట్రైనర్ చెప్పాడు, ఇలా అమ్మాయిని లొంగ తీసుకోవచ్చు, ఇలా ట్రాప్ చేసేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు, మనతోనే ఉంటారు, చేతానంత ఉంటారు, ఏదైనా ఇబ్బంది వస్తే వదిలేసి ఇంకోళ్ళు పట్టుకోవచ్చు. అలాంటి సైకాలజీలో వెళ్ళారు ఈ డ్రగ్స్. దాని పేరు ఫెనిథాలిన్, అంటే ఫార్మకలాజికల్ నేమ్. బయటకు మాత్రం ఇలా వాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం స్ట్రేంజర్ ఇచ్చిన ఒక లిక్విడ్ తాగొచ్చా, ఒక బిస్కెట్ ఇస్తే తినొచ్చా? మన సొంత వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా సరే కలిసిన వాళ్ళు మాట కలిపి వెళ్తూ ఉంటారు ఎక్కడ. చాలా అలా తీసుకోవాలని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కడు మనసులో ఏ కుట్ర ఉంది, ఏం పన్నాడు అనే విషయం మనకు విక్టిమ్ అయితే తప్ప తెలియట్లా. విక్టిమ్ అయిన తర్వాత చేసేది కూడా పెద్దగా ఏముండదు. సో ఇలాంటి డ్రగ్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి. ఇంకోటి ఫర్గెట్ పిల్ అని ఒకటి ఉంది. ఫర్గెట్ పిల్ అదేంటంటే మనం తాగే డ్రింక్లో ఉదాహరణ మనం వీకెండ్ పార్టీకి వెళ్ళిపోయాం, రంగురంగుల జ్యూసులు ఇస్తారు అక్కడ. మనం ఎప్పుడు చూడడానికి జ్యూస్, థమ్స్అప్ కాదు, పెప్సీ కాదు, ఏది కాదు, అది బ్లూ కలర్లో ఉంటుంది. తర్వాత దానికి విపరీతమైన పేర్లు ఉంటాయి, ఎగ్జోటిక్ పేర్లు ఉంటాయి. టేస్ట్ కూడా ముట్టుకుంటే ఎప్పుడు తాగలేదు, రకరకాల ఏదో పిప్పర్మెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మొత్తానికి కలిపేశారు కాక్టైల్ కింద. తాగమని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిద్రలో జారుకున్నారు. దాన్ని ఫర్గెట్ పిల్ అని ఎందుకు అన్నారంటే తాగిన తర్వాత ఒక 4 to 6 hours నిద్ర వస్తుంది. సో వీకెండ్కి వెళ్ళిన తర్వాత నైట్లో రాలేము కదా, 2 o'clock 3 o'clock రాలేము కదా. అక్కడ ఏదో వసతి ఉంటుంది, రూమ్స్ ఉంటాయి. పొద్దున వెళ్ళొచ్చు, మీరు అందరూ రండి కలిసి అంటారు. ఒక 5-6 మంది అమ్మాయిలు వెళ్ళింటారు, అందరికీ తాగిచ్చింటారు, అందరితో పాటు వాళ్ళు తాగింటారు. వాళ్ళు ఏదో డీజే వైపు చూస్తుంటే ఇక్కడ ట్యాబ్లెట్ వాడి ఉంటుంది. మనం గ్లాస్ ఇంట్లో పట్టుకొని కూర్చోలేము కదా. సో అక్కడ పెట్టి తాగుతుంటాము, గబగబా వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు, గ్లాస్ తీసినట్టు చేస్తుంటారు, జరుగుతుంటుంది. ఆ తర్వాత వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత వాళ్ళపైన ఎటువంటి యాక్టివిటీ జరిగినా వాళ్ళు ప్రతిఘటించలేరు. అంతా ఆయన మామూలు లేచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత శరీరం మీద చూస్తే నాకు కొన్ని కమిలిపోయినట్టుంది, ఇదేదో కంట్యూషన్ లాగా ఉంది, బ్లడ్ లాగా కనబడుతుంది, ఇవన్నీ ఎందుకైనాయి, నాకు ప్రైవేట్ పార్ట్లో కూడా ఇట్లానే అనిపిస్తుంది, ఏం జరిగింది గుర్తులేదు. వెళ్ళాం పార్టీకి అయితే వెళ్ళినాం, అందరం కలిసే పోయాం, కానీ నాకేం గుర్తు రావట్లే. ఎవరిని అడగాలి తెలియదు. వితిన్ 24 hours ఆ మందు ఏదైతుందో బాడీలో చెల్లిపోద్ది. ఈమె మొత్తం తెలుసుకుంటే 2-3 days పడుతుంది. నాకేం జరిగింది తెలియదు. ఇంకా ఫ్రెండ్ అడిగితే కూడా నాకు కూడా అట్లా ఉందమ్మా అని చెప్తున్నారు. సో ఈ ఫర్గెట్ పిల్ ఎందుకంటే ఆ ఈవెంట్ని వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ మీద రేపు జరిగినా ఏం జరిగినా వాళ్ళకి ఆ గుర్తులేదు. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా తెలిస్తే తెలియవచ్చు, అప్పటికల్లా కేసు బుక్ చేసిన కూడా ఛాన్స్ లేదు. మనిషి ఎవరో తెలియదు, ఏ వాడారో తెలియదు, యూరిన్ కానీ బ్లడ్ కానీ తీసుకుందంటే అది వెళ్ళిపోయింది. సో ఈ ఫర్గెట్ పిల్ అనేది ఎందుకు వచ్చింది మార్కెట్లో కంటే, ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్ అవుతే వాడు విపరీతం నొప్పిలో ఉంటాడు, వాడికి టాబ్లెట్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేస్తే కొంచెం హాయిగా పడుకుంటాడు, ఆ బాధ లేకుండా పడుకుంటాడు అనే వచ్చింది. అది అనెస్థీషియా టైప్ ఆఫ్ డ్రగ్. అనెస్థీషియా ఇచ్చినప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత నొప్పి లేకుండా కొన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నాం. ఆ ఇంజెక్షన్లు పట్టుకొచ్చి వీళ్ళు ఈ విధంగా వాడుతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్స్ కానీ ఏజెన్సీస్ ఉంటాయి, బల్క్ మార్కెట్లో అందుబాటులో ఉండవు, మెడికల్ షాప్లో రావు. ఎందుకంటే ఇవన్నీ కూడా షెడ్యూల్ డ్రగ్స్ అంటారు. వాటిని అవుట్ ఆఫ్ కౌంటర్ ఇవ్వడానికి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా దొంగతనంగా తెచ్చుకొని రకరకాల వాటిలో వాడి ఆ స్త్రీని లొంగపరుచుకోవడానికి వచ్చిన ఫర్గెట్ పిల్. చాలాసార్లు రేపు అవుతే ఇదేంటి అమ్మాయి ఇంత మూర్ఖంగా ఎట్లా వెళ్ళింది అక్కడికి, అక్కడ ఏం చేయాలి చూసుకోవాలి కదా, అవన్నీ చేయలేదని అమ్మాయిని తిడుతుంటారు. గమనించి ఏంటి అట్లా ఎట్లా పోయిందండి, మధ్యాహ్నం 12 గంటలకు రేపు అవుతుందా, అది కూడా ఒక రెస్టారెంట్ ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్
ఫర్గెట్ పిల్. ఆమెకు అది ఇచ్చారు, ఆమె నిశ్చేష్టురాలు అయింది, పని జరిగింది. తర్వాత ఏదో మొత్తం రికలెక్ట్ చేసుకొని అది చేసి లాస్ట్ పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ వచ్చి కేసు పెట్టబోతే ఇది జరిగింది. సో నో లేడీ సో ఇన్నోసెంట్ అండ్ సో ఫూలిష్. ఏదో ఒకటి చేయాలి. ఏ మనిషి కూడా అంత ఏమరపాటుతో ఉండడు. పర్టికులర్గా ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయని ప్రతి స్త్రీ కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళని మించి వాళ్ళ కాన్షియస్నెస్ కూడా దెబ్బతీసే విధంగా ఉన్న ట్యాబ్లెట్స్ చాలా దూరం ఉండాలి. మోస్ట్ డ్రగ్స్ ఆర్ లైక్ దట్. దే ఐదర్ ఎగ్జైట్ ఆర్ మేక్ దెమ్ డ్రౌజీ. ఎగ్జైట్ అయినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, డ్రౌజీ అయినప్పుడు మర్చిపోతారు. సో ఈ అన్నిటి వల్ల కూడా వచ్చే సమస్య. కాబట్టి ఎవరైనా స్ట్రేంజర్స్ ఇస్తే రిఫ్యూజ్ క్వైట్లీ, జెంట్లీ, రెస్పెక్ట్ఫుల్లీ. రిఫ్యూజ్ చేయడం తప్పితే ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. లేదు, అసలు లేదు. ఇప్పుడు మేము ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయన బిస్కెట్ ప్యాకెట్ తీశాడు, 4-5 ప్యాకెట్లు నేను బిస్కెట్లు అమ్ముకుంటా అన్నాడు. ప్యాకెట్లు తీశాడు, ఒక బిస్కెట్ ప్యాకెట్ మీరు తీసుకోండి ఇచ్చేసాడు. ఎవరైనా చూస్తే సీలు ప్యాకెట్ కదా, బాగానే ఉంది కదా, ఇది తిందాంలే గ్లూకాన్ డి ప్యాకెట్ లాగా ఉంది, మామూలు బిస్కెటే, అదేం కాస్ట్లీ కూడా కాదు. అలా ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. నేను ఇక్కడ కూర్చుంటా అన్నాడు. సరే మంచిగా తీసుకున్నారు, ఇది అయింది. మిడ్ నైట్లో చూస్తే అతను లేడు. మేమైతే తీసుకోలేదు, ఎందుకు లేరా మనకు 10 రూపాయల బిస్కెట్ మనకి ఏం తక్కువ అని వదిలేసాం. పక్కన వాళ్ళు తీసుకున్నారు. తర్వాత చూస్తే మిడ్ నైట్ అతను లేడు, ఆ పక్క వాళ్ళ సామాన్లన్నీ పోయినాయి. ఒక సీల్ ప్యాకెట్ బిస్కెట్లో పెట్టగలిగారు ఒక మెడిసిన్ని. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు ఏమి ఇచ్చినా మనం తీసుకురాదండి. మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, మనకు తెలిసిన గ్రూప్ అయి ఉండాలి, తెలిసిన ప్లేస్ అయి ఉండాలి. అవుట్ ఆఫ్ ద వే మనం దూరం వెళ్ళి ఉండకూడదు. అంతే కదండి. మనకు కష్టం వస్తే ఇంకొకడన్నా మనవాడు ఉండాలి అక్కడ. ఒంటరి మహిళల్ని ఎవరైనా టార్గెట్ చేసేది, ఒక గ్రూప్కి టార్గెట్ చేసే అవకాశాలు ఈ మెడిసిన్స్ వల్ల వచ్చేసినాయి. కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఎంత ధనవంతుడైనా సొంత ఇంట్లో తెచ్చినది తింటే సరిపోతుంది, అంతకుమించి సంతోషం లేదు. ఎక్కడో మనం ఒక హోటల్కి వెళ్ళేసి బార్కి వెళ్ళేసి తినేంత అవసరం అయితే లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళు వండేది మనకు నచ్చపోవచ్చు, దానికి చేసే చార్జ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఇవన్నీ మనకి ఎక్స్పెన్సివ్ ఫర్ సంథింగ్ విచ్ యూ డోంట్ ఈవెన్ లైక్, డోంట్ ఈవెన్ రిలిష్. కానీ వాటి వెనక ఏ కుట్ర ఉందనేది మనకు తెలియాలి. ఇంకో పాయింట్ ఉంది, ఇదేంటంటే కూల్ డ్రింక్లో మనము మంది వేస్తారని చెప్పాను నేను. వేస్తే మనం ఎట్లా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? దానికి కూడా ట్రిక్స్ వచ్చినాయి. ఎందుకంటే దొంగలు ఎట్లా పెరుగుతారో మన ప్రొటెక్షన్ కూడా పెరగాలి. దాంట్లో చిన్న స్ట్రిప్స్ తయారు చేశారు, చిన్న స్ట్రిప్స్ వచ్చినాయి. ఆ స్ట్రిప్స్ ఏంటంటే మీకు ఇచ్చిన డ్రింకు బాగా పెద్ద గ్లాసే ఇస్తారు. ఇచ్చినప్పుడు దాంట్లో చిన్న కప్పు మనం మీ పర్సులో తీసి దాంట్లో పోసుకొని, నేను ఇంత తాగనండి, నాకు క్యాలరీ కాన్షియస్, నేను నేను కొంచెం తాగుతా అని మన కప్పులో మనం పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత చిన్న స్ట్రిప్స్ ఉన్నాయి, గ్లూకోజ్ స్ట్రిప్స్. ఎలాగైతే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ యూరిన్లో అది స్ట్రిప్ ముంచితే లైట్గా ఉందనుకోండి, లైట్ బ్లూ ఉంటే షుగర్ తక్కువ, ఆరెంజ్ కలర్ వస్తే షుగర్ ఎక్కువ, బ్రిక్ రెడ్ వస్తే చాలా ఎక్కువ. ఆ టైపు చేంజెస్ అవుతుంది అది. అలాగే ఇందులో డ్రగ్స్ ఉంటే మనం పెట్టిన స్ట్రిప్ కలర్ మారుతుంది. సో మనం తీసుకున్నప్పుడు 10 మంది ముందు కాకుండా చిన్న కప్పు ఉంది, మన పర్సులో ఉంటుంది, అది పెద్ద లైటింగ్ ఏమి ఉండదు పబ్స్లో. వాటిలో మనం జాగ్రత్తగా తీసి అందులో చూస్తే అందులో డ్రగ్ ఉందనుకోండి, వితౌట్ రేజింగ్ అన్ అలామ్, వితౌట్ మేకింగ్ అదర్స్ నో దట్ యు నో, అంతే కదా. లేకపోతే చూసుకోవాలి కదా. సో ఎవరైతే ఈ డ్రగ్స్ కలిపి ఉన్నారో అందులో వాళ్ళు మనం గమనిస్తారు, ఎవరెవరు మనం తాగుతున్నారు, ఎవరెవరు డ్రౌజీ అవుతారు, ఎవరిని తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని. ఆ లెక్కలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియకుండా కొంతమంది చేస్తున్నారు, తీసుకొని వాష్రూమ్ సైడ్ వెళ్ళినట్టు చేసి అక్కడ యాంటీ రూమ్స్ ఎక్కడో చూసేసి అందులో ఉందంటే జాగ్రత్తగా దాన్ని తాగినట్టు నటించి డిస్కార్డ్ చేసుకుంటూ ఇంటికి పోయేదారు చూడాలి. ఒకరుగా కాకుండా 4 కలిసే ఉండాలి ఎప్పుడైనా. ఆ 4 ఎవరైనా సరే ఒక డిటెక్ట్ చేసినా సరే అందరి మీద విషప్రయోగం జరుగుతుంది, కుట్ర ఉంది, దీని నుంచి బయటపడి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఉండాలి. ఎందుకని సార్ పోయిన తర్వాత వాడు తీసుకొస్తే తప్ప మనం రాలేమంటే వాడి కంట్రోల్కి మనం వెళ్ళిపోయినట్టే. మన ట్రాన్స్పోర్ట్ మనకు ఉండాలి, మన ఇష్ట ప్రకారం ఎప్పుడైనా నేను చేయడానికి మనకు అవకాశం ఉండాలి, మన శ్రేయోభిలాషులు ఉండాలి, వాళ్ళందరూ కలిసి మన వెంట ఉండాలి. ఉంటే అదొక స్ట్రిప్ ఒకటి వచ్చింది. స్ట్రిప్ వచ్చినప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ స్ట్రిప్ పెడితే 10 మంది చూస్తుంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటే మళ్ళీ ఇంకేమైనా అవుతుందేమో. ఆ స్ట్రిప్ కంటే సీక్రెటివ్ మెథడ్స్ కొన్ని వచ్చినాయి. అదేంటంటే మన కప్పు ఏదవుతుందో కప్పులో మనం డ్రింక్ పోస్తే చాలు, అందులో డ్రగ్స్ ఏమైనా ఉంటే కింద లైన్లు వస్తాయి అడుగు భాగంలో. ప్రతి మాదక ద్రవ్యానికి ఒక లైన్ ఉంది, మార్ఫిన్కి, హెరాయిన్కి, టెట్రాడోకెనబినాల్కి, ఇట్లా అన్నిటికీ స్ట్రిప్స్ ఉన్నాయి. స్ట్రిప్ లాగా ఉంటుంది, కప్పు ఉంటుంది, దాని కింద ఒక లైన్ ఇలా వస్తుంటాయి. లైన్ వచ్చిందంటే అందులో మాదక ద్రవ్యం ఉన్నట్టే. ఎవరి ముందు ముంచి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మన కప్పులో మనం పోసుకున్నాం, కిందను చూసుకున్నాం, ఒక ఇట్లా ఉంది, ఎటువంటి కన్ను కూడా ఇట్లా పైకి చేయకుండా
జాగ్రత్తగా బయటపడే కార్యక్రమం చూసుకోవాలి. హెడేక్ వచ్చిందనో, వామిటింగ్ అయిందనో ఏదో అవుతుంది మొత్తానికి నాట్ అక్కడి నుంచి బయటపడాలి. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి వచ్చేసింది, అదేంటంటే గ్లాస్ ఇస్తారు వాళ్ళు, స్ట్రా ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వపని ఇవ్వకపోవచ్చు. మనం స్ట్రా తెచ్చుకోవచ్చు, మన బ్యాగ్లోంచి ఒక స్ట్రా తీసుకోవచ్చు. ఆ స్ట్రాని అందులో వేస్తే అందులో మాదక ద్రవ్యం ఉంటే స్ట్రా కలర్ మారుతుంది. సో మనం స్ట్రా వేసాం, మన స్ట్రా కలర్ మనకు తెలుసు, టిప్ ధర కలర్ మారుతుంది. సో ఇవన్నీ విధాలు చూసుకుంటుంటే త్రూ ఏ స్ట్రా ఆల్సో యూ కెన్ మేక్ అవుట్ దెర్ ఇస్ ఏ పాయిజనింగ్ ఆర్ నాట్, దెర్ అటెంప్ట్, దెర్ ఇస్ కాన్స్పిరసీ అనేది మనం గుర్తుపట్టగలగాలి. సో ఆ స్ట్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాన్ని ఐ స్క్రీన్ అంటారు, డ్రగ్ స్క్రీన్ అంటారు. ఈ డ్రగ్స్ని స్క్రీన్ చేయడానికి ఇచ్చే అవకాశం ఇలా మల్టిపుల్ ఏరియాస్, ఒక స్ట్రిప్ ఉంది, ఒక కప్ ఉంది, ఒక స్ట్రా ఉంది, ఈ ప్లస్ 4 మనుషులు చుట్టూ ఉన్నారు. అన్ని చోట్ల ఈ మధ్య చిన్న చిన్న చెట్లు ఉంటాయి, గ్రీనరీ ప్రతి చోట, పబ్లో ఉంటాయి, ఆఫీస్లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. సో మనం తీసుకున్నది కొద్ది కొద్దిగా అందులో పోసుకుంటూ తాగిన నటించి బయటపడటమే. సో ఆ చెట్ల మాటన చెక్ చేయొచ్చు, పోసేయచ్చు, మనం కాపాడుకోవచ్చు. లేని పక్షంలో మానవ ప్రాణం ఏదైనా పోవచ్చు. బయటకు వచ్చినా సరే ఆ విషయాన్ని చెప్పలేని పరిస్థితిలో మనం ఇంటికి వచ్చాం. రేపైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి సరే గుర్తులేదు. 100 మంది అబ్బాయిలు ఉన్నారు పార్టీలో, మీరు ఏ మనిషిని ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు మీకే గుర్తులేనప్పుడు 100 మంది చేశారు సార్ అన్నానికి రాదు. అందువల్ల అన్ని మూసుకొని మనం మోసపోయాం. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి బతకడం, తర్వాత జాగ్రత్తగా ఉండడం. అంతకంటే మొదటి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. బీ కేర్ఫుల్. డ్రగ్స్ని స్క్రీన్ చేసేటువంటి స్ట్రిప్స్ అందుబాటు వచ్చాయి. ఐ స్క్రీన్ అంటారు దాన్ని. ఐ స్క్రీన్ మై సెల్ఫ్ ఫర్ మై డ్రింక్. ఆ డ్రింక్లో ఏముందని నేను తెలుసుకుంటా, తర్వాత తాగుతా. అమ్మాయిలందరూ ఇది తెలుసుకోవాలనే విషయమే. చిన్న చిన్న పిల్లల్ని కూడా వాడుతాం పీడోఫైల్స్ అని. పీడోఫీలియా మీకు తెలిసి ఉంటుంది. పీడోఫీలియా అంటే అబ్బాయిలు 12 years, 15 years, 10 years బాయ్స్ ఆర్ ద టార్గెట్స్ లైక్ గర్ల్స్. ఇదొక పద్ధతి. మళ్ళా అడల్టే ఉంటాడు, మేల్ విల్ బి అడల్ట్, ద విక్టిమ్ విల్ బి యంగ్స్టర్ హూ కెనాట్ రెసిస్ట్, హూ కెనాట్ అండర్స్టాండ్. అది కూడా పరిస్థితి నడుస్తుంది. పాతకాలంలో హోమోసెక్షువాలిటీ చాలా డిఫరెంట్గా అసహించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. కొన్ని దేశాల్లో అయితే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్. దే ఆర్ 15% ఆఫ్ పాపులేషన్. అండ్ మాకు ఎక్కడ డిస్క్రిమినేట్ చేయకూడదు, మాకు అన్ని ఉద్యోగాలు రావాలి, మాకు సామాన్య శాలరీ ఉండాలి, ఎవరైనా సరే మమ్మల్ని ఎగతాళి చేశారంటే వాడిని కేసు పెట్టాలి, ఇలాంటివన్నీ వచ్చేసినాయి. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తగా. చిన్నపిల్లలకి మనం నేర్పగలగా చిన్నప్పటి నుంచే, దీస్ ఆర్ యువర్ ప్రైవేట్ ఏరియాస్, నోబడి షుడ్ టచ్, నోబడి షుడ్ మెడిల్ దేర్. అలా ఉంటే నువ్వు వెంటనే బయటకు వచ్చేసేయాలి, వచ్చి మాకు చెప్పాలి. చెప్పని పక్షంలో రిపీటెడ్ క్రైమ్ విల్ అక్కర్ ఆన్ దెమ్. అమ్మాయిలైనా సరే పక్కన వీళ్ళు ఏం చేస్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పి స్త్రీలు పక్కింట్లో ఒక 6 సంవత్సరాల అమ్మాయిని పెట్టిపోయారు. అమ్మాయి పైన ఎక్కువ జరుగుతుంది. అమ్మాయికి తెలీదు, అమ్మాయికి ఏం తెలుస్తుంది, తెలీదు. వస్తే తల్లికి చెప్పాలని కూడా తెలీదు. అమ్మ నాకు ఇది చేశారని ఏం జరిగిందో కూడా తెలియదు అమ్మాయికి. సో దీని అర్థం ఏంటంటే మనం ఇతరుని నమ్మడం తగ్గించాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. మెడికల్గా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి, పిల్లలకు చెప్పగలగాలి. అలా ఉంటే ఎస్ గుడ్. మనం దురలవాటుకు దూరంగా ఉండాలి. ఇతరుల దురలవాటుకు మన పైన రాకుండా పరోక్షంగా మన ప్రభావం చూపకుండా కూడా కాపాడుకోగలగాలి. ఇవన్నీ చేస్తే మంచి హెల్త్ బాగానే ఉంటుంది. యాక్చువల్లీ పాతకాలంలో 100 సంవత్సరాలు బతకడం చాలా తేలిక. మీరు గమనించి చూస్తే ముత్తాత 106 సంవత్సరాలు, మా తాత 106 సంవత్సరాలకి కళ్ళు కూడా మంచిగా కనబడుతూ కర్ర కూడా లేకుండా నడిచి వెళ్ళేవాడు. ఆయన వస్తే సింహంలాగా ఉండేవాడు. ఊరంతా అబ్బో పెద్ద ఆయన వచ్చాడు అలా అనుకునే ఆ పరిస్థితి నుంచి 55 అయినాయండి, నాకు 2 స్టెంట్లు పడ్డాయండి, నా కాళ్ళు పట్టేసినాయండి, నేను నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవాలండి, నేను ఎప్పుడు పోతాను తెలియదండి, కాటి కోసం కాలుగా కూర్చున్నా అండి. ఈ మాటలు ఏంటంటే అసలు మన 50 ఏళ్ళంటే ఇంక అంతా అయిపోయినట్టే. అలా కాదు, 70 yearsకి కొత్త జాబ్ ఎత్తుక్కొని మళ్ళీ కొత్తగా వెళ్ళాలి. మేము అమెరికాలో చదువుకున్నాము, హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని. అక్కడ సిస్టమ్ ఏంటంటే 90 years వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వచ్చి మొత్తం చెక్ చేయండి, నాకు అన్ని బాగుండాలి, మై మ్యారీడ్ లైఫ్ షుడ్ బి నార్మల్, మై నీ జాయింట్ షుడ్ బి నార్మల్, మై హార్ట్ షుడ్ బి నార్మల్. ఇవన్నీ ఎందుకు అంటున్నారు అంటే అన్నీ కరెక్ట్గా పనిచేస్తే నేను 110 years బతకాలని ఉంది సార్ అని. 100 దాటడం కామనే, కానీ 110 వరకు ఉండాలి, నాకే ప్రాబ్లం లేదు, నా పిల్లలు ఎట్లా నాతో ఉండరు. ఇప్పుడు అమెరికా సిస్టమ్ వేరు, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, వాళ్ళు ఏదో కాపురం పెట్టుకుంటారు, ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు. తల్లి చనిపోయింది అనుకోండి, ఫాదర్ ఒక్కడే ఉంటాడు, ఒకటే బతుకుతుంటాడు. ఆయన కూడా తన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ 110 years, 112 years, 116 years కూడా చూశాను నేను అక్కడ. దే ఆర్ హెల్త్, దే ఆర్ కమింగ్ అలోన్, ఎవరు బెడ్ మీద రావట్లే, నడిచి వస్తున్నారు, ఏ కర్ర లేకుండా వస్తున్నారు, వచ్చి అన్ని టెస్టులు చేసుకుంటారు. ఏ మందులు ఎక్కడున్నా సరే వాటిని కరెక్ట్గా వాడుకుంటూ ఉంటారు. అంటే ఆరోగ్యం అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటే 110 years బతికే ఛాన్స్ ఉంది. అసలు పుస్తకాల్లో రాసింది ఏంటంటే ఒక మానవ జాతి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ 120 years. మన యొక్క అలవాట్ల వల్ల మనం తగ్గించుకో 60కి వచ్చి
అదే బాగుందని అనుకునే పరిస్థితికి వచ్చాం. 60 అంటే బాగానే ఉన్నా అండి, 60 ఉన్నాడు కదా, పోతే పోయిలే, 60 సంవత్సరాలు బతికాడు కదా, బాగానే అనుకుంటున్నాను. హెల్దీగా అరే 60 ముందు ఉంటే పోయాడండి, అదృష్టం. హెల్దీగా 60 ఏళ్ళు ఉంటే అదృష్టం అనుకుంటున్నారు. 60 ఏళ్ళు చనిపోయాడు అనుకోండి, అక్కడ వచ్చి చూడడానికి వచ్చిన కూడా బాగానే బతికాడులే, పిల్లల్ని కూడా సెటిల్ చేసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాడు, అయిపోయింది. కానీ అతను త్వరగా చనిపోయాడు. 120 సంవత్సరాల జీవితాన్ని అతను సగంలో పోయాడనే విషయం ఎవరు గుర్తించట్లా. లేదు. బేసికలీ బికాస్ దే ఆర్ ఫర్గాటన్ వాట్ ఈస్ నార్మల్ లైఫ్ స్పాన్, వాట్ ఈస్ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్. అవి కరెక్ట్గా చూసుకుంటే సంతానం ఏంటండి, అన్ని విషయాలు సరిగా అవుతాయి. 90 years కూడా మీరు చక్కగా ఆలోచించగలచ్చు, మీరు సీఈఓగా పనిచేయచ్చు, రిఫ్లెక్స్ బాగుంటే, థింకింగ్ బాగుంటే, యూ కెన్ అడ్మినిస్టర్ 100 people, మీ కింద జాబ్ వాళ్ళని చేసేవాళ్ళు కూడా మీరు చక్కగా మానిటర్ చేసుకోవచ్చు. అంతేగాని 60 years అయిపోయింది, 62 years నాకు రిటైర్మెంట్ అయిపోయింది అని గవర్నమెంట్ ద్వారా అనుకున్న వాళ్ళు నెక్స్ట్ జాబ్లో జాయిన్ అవుతారండి, ఎవరు ఇంట్లో ఉండట్లా. మీరు గమనించి చూడండి, మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుకుంటున్నారు. అసలు కొంతమంది బ్లేమ్ చేస్తున్నారు గవర్నమెంట్, నాకు 63 సంవత్సరాలు రిటైర్ చేశారేంటి, నాకు 60 సంవత్సరాలకి ఎందుకు 65కి చేసేసారేంటి, పక్క రాష్ట్రంలో 27 ఉందంట, లేకపోతే బీహార్లో అలా ఉందంట. అసలు మనం రిటైర్ చేసేది ఏం అవసరం వచ్చింది, మా మైండ్ పనిచేస్తుంది, బాడీ పనిచేస్తుంది, కాలు చేతులు ఆడుతున్నాయి, మా ఒకాబులరీ బాగుంది, నేను టీచర్గా పనిచేయగలుగుతాను. 70 years 75 years కూడా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసుకుంటాం. దాని అర్థం ఏంటంటే 75 years కూడా మీరు అన్ని పనులు చేయొచ్చు. ఆ విషయం మర్చిపోకండి. యాక్టివ్గా ఉండండి, మంచి హ్యాబిట్స్ ఉండండి, వెయిట్ మెయింటైన్ చేయండి, ఏ జబ్బులు రావు, వస్తే దానికి యాన్యువల్ చెకప్ చేసుకుంటే సరిపోతుంది.